శ్రీ మాతాపితృభ్యాం నమః, శ్రీ గురుపాదుకాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశిలకి సుస్వాగతం. ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. కుటుంబ వ్యవహారాలు, బదిలీలు, పెద్దల ఆరోగ్యం, ఇల్లు, స్థలానికి సంబంధించిన వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. 21, 22 తేదీల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్థిరాస్తి సమకూర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. 23, 24 తేదీల్లో కుటుంబ సభ్యులతో వేడుకలు, ప్రయాణాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇల్లు, స్థలం, వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. 25, 26 తేదీల్లో ఇంట్లో మార్పులు, చేర్పుల గురించి పెద్దలతో చర్చిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. బదిలీలు, సీట్ల మార్పు విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆస్తి కొనుగోలు గురించి ఆరా తీస్తారు. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం మేషరాశి వారు శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు, విద్య, ప్రయాణాలు, ఇంటర్వ్యూలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సోదరి సోదరులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 21, 22 తేదీల్లో శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లకు అనుకూలంగా ఉంటుంది సమయం. వాగ్వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. 23, 24 తేదీల్లో సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. 25, 26 తేదీల్లో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. స్టేషనరీ, రవాణా, బోధన, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. శుభవార్తను అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వృషభ రాశి వారు శ్రీ ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మిథున రాశి. వేడుకలు, పెట్టుబడులు, అదనపు ఆదాయం, వృత్తి, వ్యాపారాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 21, 22 తేదీల్లో విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. హోటల్, ఆసుపత్రులు, ఆహార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. 23, 24 తేదీల్లో శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. స్పెక్యులేషన్లు, పోటీల్లో జాగ్రత్తలు పాటించాలి. 25, 26 తేదీల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిధులు చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. రుణాలు మంజూరవుతాయి. వ్యవసాయం చేసేవారు ఆర్థిక విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం మిథున రాశి వారు రుణ విమోచన నృసింహ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కర్కాటక రాశి. బదిలీలు, మార్పులు, వృత్తి, వ్యాపారాలు, ఆరోగ్యం, పెట్టుబడులు, సమావేశాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం కుటుంబ విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. రియల్ ఎస్టేట్,
నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 21, 22 తేదీల్లో చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. టెలివిజన్, ఆడిటింగ్, విద్య, సృజనాత్మక రంగాల వారు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది సమయం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. 23, 24 తేదీల్లో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వైద్యం, సేవలు, ఆహార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల ఆరోగ్యం కొంత కలవరం కలిగిస్తుంది. 25, 26 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారు శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. సింహరాశి. విదేశీ విషయాలు, ఆరోగ్యం, వేడుకలు, ఆర్థిక వ్యవహారాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. శుభవార్తను అందుకుంటారు. 21, 22 తేదీల్లో గృహారంభ, గృహ ప్రవేశాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలకు సంబంధించి కీలక సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబ వ్యవహారాల కారణంగా అశాంతికి లోనవుతారు. 23, 24 తేదీల్లో ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. పొదుపు పథకాలను సమీక్షించుకుంటారు. ఉన్నత విద్యా విషయాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. 25, 26 తేదీల్లో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహోద్యోగుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం సింహరాశి వారు శ్రీ సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి. వేడుకలు, పెట్టుబడులు, బృంద కార్యక్రమాలు, ఆరోగ్యంపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 21, 22 తేదీల్లో చర్చలు, ప్రయాణాలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. విద్యా సంస్థల వారు కొంత అసౌకర్యానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. 23, 24 తేదీల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. 25, 26 తేదీల్లో చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆడిటింగ్, టెలివిజన్, చిట్ ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం కన్యారాశి వారు శ్రీ శివరక్షా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. ఉద్యోగ, వ్యాపారాలు, ఇంటర్వ్యూలు, తల్లిదండ్రుల విషయాలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం ప్రముఖులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. గౌరవ పదవులను అందుకుంటారు. 21, 22 తేదీల్లో ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. నిధుల సర్దుబాటు వ్యవహారాలు కొంత నిరుత్సాహం కలిగిస్తాయి. 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పెద్దలతో సమావేశాలు, ప్రయాణాలు లాభిస్తాయి. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పై అధికారుల నుంచి మాట పడాల్సి రావచ్చు. 25, 26 తేదీల్లో ఇల్లు, స్థలం గురించి పెద్దలతో చర్చిస్తారు. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. పెద్దలు, పై అధికారుల వైఖరిలో మార్పును గమనిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ వారం
తులారాశి వారు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి. ఆర్థిక లావాదేవీలు, వ్యూహాలు, విద్యా విషయాలు, కుటుంబ వ్యవహారాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. 21, 22 తేదీల్లో వేడుకలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆడిటింగ్, కళలు, రక్షణ రంగాల వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. ప్రయాణాలు, చర్చల్లో తొందరపాటు తగదు. 23, 24 తేదీల్లో ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం అందకపోవడంతో మనసు నిరుత్సాహానికి లోనవుతుంది. 25, 26 తేదీల్లో ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. శుభవార్తను అందుకుంటారు. విద్య, ఆడిటింగ్, రవాణా, రక్షణ రంగాల వారు శుభవార్తను అందుకుంటారు. స్టేషనరీ, కమ్యూనికేషన్లు, వాహన రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు శ్రీ గణపతి అథర్వశీర్ష పారాయణం చేయడం మంచిది. ధనస్సు రాశి. ఆరోగ్యం, పెట్టుబడులు, సమీక్షలు, రుణ ప్రయత్నాలకు సంబంధించిన అంశాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతనంగా గృహ నిర్మాణానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. 21, 22 తేదీల్లో సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంస్మరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆర్థిక వ్యవహారాల కారణంగా కొంత అశాంతికి లోనవుతారు. 23, 24 తేదీల్లో మరమ్మతులకు ఖర్చులు అధికంగా చేస్తారు. పన్నుల వ్యవహారాలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల గురించి ఆరా తీస్తారు. బ్యాంకులు, చిట్ ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. 25, 26 తేదీల్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఈ వారం ధనస్సు రాశి వారు శ్రీ ఇంద్రాక్షి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మకర రాశి. వేడుకలు, పెట్టుబడులు, కుటుంబ విషయాలు, విద్యా వ్యవహారాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వేడుకల్లో గౌరవ మన్ననలను అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. 21, 22 తేదీల్లో వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారాన్ని అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్ ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు, పోటీల్లో నిదానం పాటించడం మంచిది. 23, 24 తేదీల్లో సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. 25, 26 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. స్పెక్యులేషన్లు, న్యాయ వివాదాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఇంకాస్త శ్రద్ధ వహించడం మంచిది. ఈ వారం మకర రాశి వారు దారిద్ర్య దహన శివస్తోత్ర పారాయణం చేయడం మంచిది. కుంభరాశి. వృత్తి, వ్యాపారాలు, వేడుకలు, ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్య అంశాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ అంచనాలు ఫలిస్తాయి. టెలివిజన్, క్రీడలు, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 21, 22 తేదీల్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పై అధికారుల నుంచి మాట పడాల్సి రావచ్చు. 23, 24 తేదీల్లో
బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమావేశాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. 25, 26 తేదీల్లో సినీ రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. యోగా, ధ్యానాలు, ఆహార నియమాల పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఈ వారం కుంభరాశి వారు శ్రీ విష్ణుమంజర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మీనరాశి. ఆర్థిక విషయాలు, విద్య, వేడుకలు, చిన్నారుల విషయాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారులు ప్రియతముల కోసం విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆడిటింగ్, పన్నుల వ్యవహారాలు పరిష్కారమవుతాయి. 21, 22 తేదీల్లో చిన్నారులు ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. రక్షణ, బోధన, న్యాయ, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. 23, 24 తేదీల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. టెలివిజన్, అడ్వర్టైజింగ్, బోధన, రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల వ్యవహారాలు కొంత ఆవేదన కలిగిస్తాయి. 25, 26 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలని అందుకుంటారు. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం మీనరాశి వారు శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇవి ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.